పెదవుల పైన నలుపుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫేస్ పైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెదవులు అనేటివి ఎర్రగా ఉండకుండా ఉండటంతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎర్రగా లేకుండా నలుపుగా ఉన్నందుకు వాళ్ళు లిప్స్టిక్స్ కూడా ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ లిప్స్టిక్ వాడితే కనీసం ఆ నలుపు తగ్గుతుంది, కనిపించకుండా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పెదవి పైన పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనకి ఏ కారణాలతో వచ్చాయి, ఏ విధంగా మనకి డ్యామేజ్ జరిగింది, ఏ విధమైన క్రీమ్స్ వాడాలి, ఎలాంటి లేజర్స్ పీల్స్ చేయించుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అయితే ఎందుకు ఈ కారణాలు వస్తాయి, అసలుకి లిప్ పైన పిగ్మెంటేషన్ అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది జెనెటిక్ పరంగా మార్పులు ఉంటాయండి. అంటే మనకి జన్యుపరంగా ఎవరికైనా కానీ నలుపు పెదాలు ఉన్నాయి అనుకోండి, అది మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండో విధంగా ఎలాంటి మార్పులు ఉంటాయి, మనకి ఎందుకు వస్తాయి అని అంటే రిపీటెడ్ బైటింగ్ ఆఫ్ ద లిప్స్, అంటే పెదవులని మాటిమాటికి ఇలా ఇలా అనటం, దానితోటి కూడా సలైవా అనేది అక్కడ తగిలి అక్కడ మళ్ళీ మనకి అక్కడ ఇరిటేషన్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. రిపీటెడ్ లిక్కింగ్ ఆఫ్ ద లిప్స్ అని అంటాం, దానివల్ల ఇది అవుతూ ఉంటుంది. అలానే పెదవుల్ని కొంతమంది బట్టి లాగుతూ ఉంటారు మాన్యువల్గా, అంటే చేతితోటి ఇలా లాగుతూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు అనమాట. హ్యాబిచువల్ హ్యాబిచువల్ పికింగ్ తోటి కూడా నలుపు అయిపోతూ ఉంటుంది. మెడికల్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. మెడికల్ కండిషన్స్లో ఏంటంటే పర్స్ జగర్ మెలనోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అనేక రకమైన పిగ్మెంటేషన్స్, పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డర్మటోసిస్ అని ఉంటాయి. అలానే మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. ఇలాంటివి టాబ్లెట్స్ వేసుకున్నందుకు మీకు నలుపు వచ్చేటివి కొన్ని ఉంటాయి. ఇలాంటి మెడికల్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయి. ఇంకొకటి లిప్ బామ్స్ పెట్టుకున్న వాళ్ళకి నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. లిప్స్టిక్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లిప్స్టిక్స్ కానీ లిప్ బామ్స్ కానీ దాంట్లో ఉన్న పదార్థాలు ఒకవేళ అలర్జెనిసిటీ ఉంటే గనక, లేక అవి స్కిన్ని ఇరిటేట్ చేస్తే గనక వాటితోటి కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి కూడా వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఎక్కువ సమయం గనక మనం ఎండల్లో ఉంటే గనక దానితోటి కూడా పిగ్మెంటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మరి స్మోకింగ్ తోటి కూడా కారణం ఉంటుందండి. స్మోకింగ్ చేయటం వల్ల కూడా నలుపు వస్తూ ఉంటుంది. కానీ నలుపు పెదాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్మోకింగ్ చేస్తారని మాత్రం కాదండి. మనకు అదొక అపోహ ఉండిపోయింది అనమాట. ఎవరికైనా కానీ, అమ్మాయిలకైనా కానీ, అబ్బాయిలకైనా కానీ నలుపు పెదాలు ఉన్నాయి అని అంటే నువ్వేమైనా స్మోకింగ్ చేస్తావా అని కామన్ క్వశ్చన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకు పెదవులు అలా మారుతున్నాయి అని అడుగుతారనమాట. అందరికీ నలుపు పెదాలు ఉన్న వాళ్ళకి మీరు అడగకూడదు ఇలా స్మోకింగ్ చేస్తావా, నువ్వు ఏంటి నాకు తెలుసు అని చెప్పేసి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. మరి ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చిన దానికి మనం డయాగ్నోస్ చేసాం కదా, అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ ఏంటి? లిప్ బామ్స్ అనేటివి ఉంటాయి. లిప్ బామ్స్లో దానికి లైటనింగ్ లిప్ బామ్స్ అనేటివి ఉంటాయి. SPF లిప్ బామ్స్ అనేటివి కొన్ని ఉంటాయి అనమాట. ఆ SPF లైటనింగ్ లిప్ బామ్స్ పెడితే మనకి అక్కడ మంచి నలుపు అనేది కూడా ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుంది. మెడికల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని చూసి మేము డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ చేయాలన్నమాట. అలానే లేజర్స్ పీల్స్ అనేటివి ఉంటాయి. పెదవి దగ్గర ఉన్న నలుపు మనకి చాలా మొండిగా ఉంటాయి అనమాట. ఆ మొండిగా ఉన్న నలుపు తగ్గాలి అని అంటే ఎక్కువ సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి 8 నుంచి 10 సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ చేసినాక కూడా మనం అక్కడ పీల్ కూడా పెట్టడానికని ఆస్కారం ఉంటుంది అనమాట. సో లేజర్ పీల్ అనేటివి మనం కాంబినేషన్లో చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. కొన్ని దుబాయ్ లిప్ బామ్స్ అని ఉంటాయండి, వాటితోటి ఇంపోర్టెడ్ లిప్ బామ్స్ తోటి కూడా మనకి నలుపులు అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయి అనమాట. సో మనకి లిప్ పిగ్మెంటేషన్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయండి. 3 చుక్కలు ఉంటాయి కింద వీడియో కింద, ఆ 3 చుక్కల్లో క్లిక్ చేస్తే పక్కన హైప్ అనే ఫీచర్ ఉంది. ఆ హైప్ని మీరు క్లిక్ చేస్తే మంచిగా హైప్ అవుతుందండి. ఎంతోమందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉందని కూడా తెలియజేయగలుగుతారు నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకొని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.